హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎల్పి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎల్ఎన్టీకి సంబంధించి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి ఏ బ్రాంచెస్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి, దీని యొక్క పూర్తి నోటిఫికేషన్ అయితే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్, అదేవిధంగా ప్రైవేట్కి సంబంధించిన ఆల్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాం. ఫ్రెండ్స్, ముందుగా జూనియర్ ఇంజనీర్ ట్రైనింగ్ 2025 ఇయర్కి సంబంధించి ఎల్ఎన్టీ న్యూ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకుందాం. డిప్లొమా 2025 ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయి ఉండాలి. విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్ఎస్సి అదేవిధంగా డిప్లొమాలో 60% మార్క్స్ అయితే ఉండాలి. ఎలాంటి బ్యాక్లాగ్స్ కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే అన్ని సెమిస్టర్ అయితే పాస్ కావాలి. ఈ సెకండ్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కాదు. అదేవిధంగా ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్ అయితే ఉండాలి. ఫస్ట్ జూలై 2025 నాటికి 23 ఇయర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ టు బి మీట్ యాజ్ పర్ కంపెనీ పాలసీస్. హైట్ ఆఫ్ ది మేల్ 152 సెంటీమీటర్ ఉండాలి. ఫీమేల్ హైట్ 150 సెంటీమీటర్ ఉండాలి. అదేవిధంగా వెయిట్ ఆఫ్ ది మేల్ 43 kgs, ఫీమేల్ 38 kgs అయితే ఉండాలి. ఐ సైట్ నార్మల్ అయితే ఉండాలి. ఇవన్నీ యొక్క కంపెనీ యొక్క పాలసీస్. ఫ్రెండ్స్, హెల్త్ పాలసీకి సంబంధించి ఇవాళ అయితే దానికి సంబంధించిన రూల్స్ అయితే సరిపోలే ఉండాలి. అదేవిధంగా మనం ముందుగా మన యొక్క ఫోటోని మినిమైజ్ చేసుకొని ఉండాలి, మోడిఫై చేసుకొని 5 KB లేదా మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చేసి 200 KB మధ్య సెట్ చేసుకొని ఉండాలి, అప్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఎక్కడి నుంచి ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నాం దాన్ని ఫిలప్ చేయాలి. అదేవిధంగా మన యొక్క డిస్టిక్ని ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా మన నేమ్ యాజ్ పర్ ఆధార్, లేకిన్ ఎస్ఎస్సి 10th మార్క్స్ మేము ప్రకారం మనమైతే డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. మన పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు థోడా జాగ్రత్తగా ఫిల్ చేయండి ఫ్రెండ్స్, ఎలాంటి మిస్టేక్ లేకుండా. ఎందుకంటే ఎలాంటి ఇంటర్వ్యూ बहुत టఫ్గా ఉంటుంది. సో దానికోసం క్లారిటీగా మెన్షన్ చేయండి. అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించింది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ 10th స్టార్టింగ్ ఇయర్, 10th ఎండింగ్ ఇయర్. మనకల్లా అయితే జూన్ 12 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఏప్రిల్ 24th అయితే ఎండ్ అవుతుంది. ఈ విధంగా అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా డిప్లొమా క్వాలిఫికేషన్, డిప్లొమా కాలేజ్ నేమ్ రాయండి. డిప్లొమా స్టేట్, మనం ఏ స్టేట్లో చదివినాం దాన్ని రాయండి. డిప్లొమా కాలేజ్ నేమ్. 1 minute ఫ్రెండ్. ఈ విధంగా అయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తిగా సబ్మిట్ అయితే చేయాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, డిప్లొమా మార్క్స్ 5th సెమిస్టర్ వర్క్ లేకిన్ 3rd ఇయర్ వర్క్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ 2025 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 2025 బ్యాచ్కి మాత్రమే ఎలిజిబిలిటీ. సో కాలేజీ వాళ్ళు ఫైనల్ ఇయర్లో చదువుతుంటారు, వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఫ్రెండ్. దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎలాంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండరాదు, 0. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు రెజ్యూమ్ టెంప్లెట్ కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను రెజ్యూమ్ టెంప్లెట్ని అయితే గూగుల్ డ్రైవ్ ద్వారా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అక్నాలజ్మెంట్ అండ్ 3 బాక్స్లో అయితే టిక్ చేయండి, అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత మనం ఇచ్చిన రిజిస్ట్రేషన్ మెయిల్కి అయితే అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అన్ని ఇంటిమేషన్స్ ఆ మెయిల్కి వస్తాయి కాబట్టి క్లారిటీగా మన ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.